ఇవాళ ఎంత దుర్మార్గం అంటే రైతులకు సంబంధించిన అంశాన్ని నేను చెప్పదలుచుకున్నా. ఎన్సీఆర్ రికార్డ్స్ ప్రకారంగా 2014లో 798 మంది చచ్చిపోతే 2015లో 1358 చచ్చిపోతే 2016లో 632, 2017లో 846, 2018లో 900 మంది, 2019లో 491 మంది, 2020లో 466, 2021లో కూడా ఇంకా పెద్ద ఎత్తున చనిపోయారు. ఇట్లా దాదాపు 8,000 మంది చనిపోయారు. వీళ్ళెవ్వరిని అనుకోకుండా పంజాబ్లో లెక్కలిస్తా అంటే న్యాయమా? రైతు బంధు అంటే ఎప్పుడు పట్టుకొచ్చారు? ఆ రైతు బంధు పట్టుకొచ్చారు, రైతు బీమా పట్టుకొచ్చారు. రైతు బీమా పట్టుకొచ్చినప్పుడు ఏం చెప్పినావు? రైతులు ఎవరు చనిపోయినా 5 లక్షల రూపాయలు అన్నావు, సంతోషం. మరి ఈ 194 ఎంతమంది అయ్యారు? చెప్పడానికి విడుదల చేసుకున్నానని చెప్పు. లేదు నువ్వు ఇస్తాను 6 లక్షల రూపాయలు, ఈ రైతు బీమా పథకంలో 5 లక్షలు వస్తే ఇంకో 1 లక్ష రూపాయలు అయినా సరే ప్రభుత్వం చనిపోయినప్పుడు 8,000 మంది రైతులకు ఇచ్చే ప్రయత్నం చేయండి. నెత్తి మీద నోరు పెట్టుకొని ఒక సమగ్రమైన విధి విధానం కావాలా, ఒక హెల్ప్ లైన్ కావాలా, భరోసా కావాలా, రైతు ఆత్మహత్య చేసుకోకుండా వాళ్ళ పండగ ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నెత్తి మీద నోరు పెట్టుకుని ప్రతిపక్షాలు కానీ రైతు సంఘాలు కానీ మొత్తుకుంటే బేకాంతం చేస్తే వాళ్ళ తగుదనమ్మా అని చెప్పని తెలంగాణ ప్రజల రక్తమాంసాల సంపదని వాళ్ళ పంజాబ్ రైతులకు పంచాలని చెప్పని పోతాడు. పంచు, నాకు కష్టం లేదు, నువ్వు పండిస్తున్నావు కదా, ఎకరానికి ₹1,00,00,000 మీ ఫామ్ అవుతా, ఆ సొమ్మ తెలిసిపోయి పంజాబ్ రైతు నాకేం అభ్యంతరం లేదు. లేదు ఇక్కడ ఉన్నటువంటి ఒక బాధ్యత ప్రతి రైతు కూడా చివరి రైతులు కూడా ఆదుకున్న తర్వాత పంజాబ్ పోయి మాకు బాధ లేదు. సొంత దానికి అన్నం పెడుతున్నాడు సినిమాకు కళ్యాణం చేస్తాడట, గట్ల వచ్చాడ సొంత దానికి అన్నం పెట్టాడట, ఇక్కడ ఉన్న రైతుకు ఆదుకోడట, పంజాబ్ ఉన్న రైతు పిల్లలకి మాత్రం పెడతాడట. నమ్మదు సాయం, నీతి ఉన్నట్ట, నిజాయితీ ఉన్నట్ట, ప్రేమ ఉన్నట్ట, లేదు కేవలం ఢిల్లీలో పెంచుకోవాలి, సంఘాలు చూసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి కూడా మమ్మల్ని జాతీయ నాయకుడు అని చెప్పని భుజాలు ఎక్కువ ఊరేగాలని చెప్పని డ్రామా కదా. ఈ డ్రామాలతో కూడా మళ్ళా మనం గద్దెకి అన్నమల్ల ఇది ఒక ప్రశ్న. రెండవది, ముఖ్యమంత్రి గారు అడగండి, వాడు పంజాబ్ లో ఉన్న రైతులు ఆదుకున్నందుకు పోయిన ముఖ్యమంత్రిని మనం అడగవలసింది ఏంటంటే, నీ రుణమాఫీ ఎక్కడ పోయింది? 24,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తానన్న పెద్ద మనిషి 20,389 కోట్ల రూపాయలు అవసరం, కేవలం 1,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. 3 ఏళ్ళు దాటిపోయి రుణమాఫీ లేదు. గల్లా బట్టి అడగండి, మాకు రుణమాఫీ చేయనటువంటి ప్రభుత్వం పంజాబ్ రైతులకు ఎట్లా మీకు డబ్బులు ఇస్తున్నారు అని చెప్పని గల్లా బట్టి అడగండి. 2018లో మా ఓట్లు దండుతున్న అధికారంలోకి వచ్చి 1 విడతలో రుణమాఫీ చేస్తాన్న పెద్ద మనిషి కేవలం 1,000 కోట్లు, 20 కోట్లు, 20,000 కోట్లు ఇచ్చే దగ్గర 1,000 కోట్లు ఇచ్చి మోసం చేస్తా ఉన్నాడు. గల్లా బట్టి అడగండి. రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ చేయకపోవడంతో ఇవాళ పంటలు రావట్లేవు. ఇవాళ పెంచగల లెక్క మిత్తి దగ్గర పెద్ద పెద్ద మనీ రేటర్స్ దగ్గర పోయి డబ్బులు తెచ్చుకొని ఇవాళ మిత్తి భారం భరించలేక వాళ్ళు చనిపోయిన దుర్మార్గమైన పరిస్థితి. బ్యాంకర్స్ తో మీటింగ్ పెట్టాలి ముఖ్యమంత్రి. వాడు వస్తున్నటువంటి సీజన్ లో రుణమాఫీ జరగలేదు కాబట్టి రైతులకు కనీసం పంట రుణాలైనా బ్యాంకుల ద్వారా ఇప్పియాలంటే లీడ్ బ్యాంక్ ద్వారా ఆయన మీటింగ్ పెట్టించి బ్యాంకర్స్ తో మీటింగ్ పెట్టి బ్యాంకర్స్ తో మాట్లాడాలి. బ్యాంకర్స్ తో మాట్లాడతా పంజాబ్ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పంట రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పిస్తారా ఇప్పియరా అని చెప్పని వాళ్ళ గల్లాలు పెట్టాలని అడగవలసిన అవసరం ఉంది. రుణమాఫీ చేయాలా, పంట రుణాలు ఇచ్చే పరిస్థితులు లేవు, పంట బీమా లేదు. పంట బీమాకు సంబంధించిన మినిమం సబ్స్క్రిప్షన్ కట్టకపోవడంతో, ప్రీమియం కట్టకపోవడంతో ఇవాళ పంట బీమా వస్తున్న పాపం లేదు. గతంలో 2020 సంవత్సరంలో వచ్చినటువంటి ఒక పెద్ద ఎత్తున వరదల వల్ల విపరీతమైన నష్టం జరిగితే ఆ నష్టపరిహారం ఇవ్వలేదు అని చెప్పని హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు వాళ్ళు డైరెక్ట్ చేసింది ప్రభుత్వాన్ని, ఇమీడియట్ గా మీరు పంట నష్టపరిహారం చెల్లించాలా, దానికి అవసరమైనటువంటి నివేదికలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వం సాయం తీసుకొని పంట నష్టపరిహారం ఇవ్వమంటే దాని తీర్పును అమలు చేయకుండా సుప్రీంకోర్టు కేసు తీసుకొచ్చి వాళ్ళ పంట నష్టపరిహారం కూడా ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టపరిహారాన్ని కూడా చెల్లించడం దుర్మార్గులు వాళ్ళ తగుదమ్మా అని చెప్పని పంజాబ్ రైతుల దగ్గర బయట. మేము తెలంగాణ రైతులకు చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓటు వేసినందుకు పోయేటప్పుడు ఎలక్షన్ల టైం రాగానే రైతు బంధు పేరు పెట్టాలని
తరం అని చెప్పి మన అకౌంట్ లో డబ్బులు వేసి వాడిని మభ్యపెట్టి ఓట్లు అనుకుంటుంది పెద్ద మనిషి ఎన్ని రకాలుగా మనం మోసం చేస్తుందో ఒకసారి ఆలోచించండి. రైతు రుణమాఫీ జరగట్లేదు, పంట నష్టానికి మనకు పంట నష్ట సహాయం లభించట్లేదు, రైతు బీమా లభించట్లేదు, రైతు ఆత్మహత్యలు గుర్తించట్లేదు. ఎక్కడికక్కడ రైతులను ఓట్లేసి యంత్రాలుగా బిచ్చగాలుగా చూస్తున్నారు తప్ప వాళ్ళు ఈ దేశ తెలంగాణ భవిష్యత్తు కానీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కానీ తోడ్పడేటువంటి ఒక ప్రొడక్టివ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పిన మాత్రం దొరకలే, వాళ్ళని కనీసం మనుషులుగా దొరకలేదు ముఖ్యమంత్రి. కాబట్టి చేతులెత్తి నమస్కారం చేస్తూ రానున్నటువంటి ఒక నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి రైతు రచ్చబండ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ అంశాలను ముందు పెట్టి రైతులను అన్నదాతలను అండగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తుందో, రైతులు రాజు చేసే ప్రయత్నం చేస్తుందో అవన్నీ విశదీకరిస్తూనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో చేసిన మోసాల కంటే కూడా తప్పనిసరిగా మనం ఎండగట్టవలసిన అవసరం ఉంది. ఎక్కడికెక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అడగండి, ఎక్కడికి కొడతాం మన ఓట్లు వేసుకొని బుగ్గగాలకి చార్టెడ్ ఫ్లైట్లకి తిరుగుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పెద్దలకు మా రైతులు లేకపోతే ఎందుకు పట్టించుకోరు, మా పంట నష్టం అయితే పంట నష్ట పరిహారం ఎందుకు చెల్లించారు, మాకు 194 జీవో ప్రకారంగా ఆత్మహత్య చేసుకున్న రైతులు ఆత్మహత్యగా ఎందుకు గుర్తించారు, హైకోర్టులు చెప్పిన తర్వాత కూడా పంట నష్ట పరిహారం ఎందుకు చెల్లించట్లేరు. ఇటువంటి అన్ని అంశాలను కూడా గల్లాలు బట్టి అడుగుతూ దళారులకు అండగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి మరొకసారి చేతులెత్తి నమస్కారం చేస్తూ విజ్ఞప్తి చేస్తాం. ధన్యవాదాలు. రేపటి నుంచి రైతు డిక్లరేషన్ గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళి ప్రచారం చేయబోతున్నారు కదా, ఈ అంశాన్ని కూడా అక్కడ గుర్తు చేస్తారని పంజాబ్ తప్పనిసరి. నేను ఇప్పుడు చెప్పిన ప్రతి మాట తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అడుగుతున్నటువంటిది, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు అడుగుతున్నటువంటిది. దీంతో పాటు ఒక విషయం స్లిప్ అయినది, టెనెంట్ రైట్. మన మానవత్వం లేని పెద్ద మనిషి అని చెప్పడానికి చెప్తాము. దాదాపు 15 లక్షల మంది రైతులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా దాదాపు 70% సాగు చేసుకునేటువంటి రైతు కౌలు రైతు. 70% భూమిని సాగు చేసుకునేటువంటి రైతు కౌలు రైతు. అటువంటి కౌలు రైతుకు ఏ రకమైన సహాయం లేదు, నా రైతు బంధువు లేదు, చనిపోతే వాడిని కనీసం ఆత్మహత్య కూడా గుర్తించడానికి ఇష్టపడిన ప్రభుత్వం పంజాబ్ రైతులు ఆదుకుంటా అని చెప్పి రెట్టబోతుంది. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో, ఈ నెల రోజుల్లో రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఇటు టీఆర్ఎస్ ఒక పక్కన చేస్తున్న ఒక మోసాన్ని, రైతులను చేస్తున్న మోసాలను, పంజాబ్ రైతులపై ప్రేమ తెలంగాణ రైతులకు ఎందుకు లేదు అనేటువంటి అంశాలను లేవనెత్తుతూనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏ రకంగా అండబోతుంది అనే ఒక భరోసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తుంది అని చెప్పి తెలియజేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.